టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా సామర్లకోట రూరల్ మండలం బోయినపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలు వివరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారు. 3 రాజధానుల పేరిట సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చినరాజప్ప విమర్శించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు జనసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని చినరాజప్ప కోరారు. కార్యక్రమంలో యువ నాయకులు నిమ్మకాయల రంగనాథం మరియు పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, గ్రామ టీడీపీ నాయకులు మారిన వెంకటరాజు, పప్పుల విజయ్ కుమార్, చల్లా శివశంకర్, మారిన శ్రీను, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేజర్గా మీ బేర్ బ్రిడ్జి ఆ రోజు 6 కోట్ల శాంక్షన్ చేయించాను. దాన్ని వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్రిడ్జి మీకు వికారాయపురానికి ఇద్దరికి కూడా తిరిపొప్పించి 6 కోట్లు, ఇక్కడ 6 కోట్లు, ఇక్కడ 6 కోట్లు, అక్కడ 6 కోట్లు శాంక్షన్ చేయించాను. మళ్ళీ 2 బ్రిడ్జిలు కూడా కట్టిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇది స్థలాల విషయంలో పలవైన దాన్ని మెరక చేయించడం, పక్క గృహ నిర్మాణం కూడా చేయించాను. ఇంకా సైట్లు ఇవ్వలేని కూడా పేదవాడు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా సైట్లు ఇప్పిస్తానని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ప్రభుత్వ పరంగా కూడా ఏ పథకాలు ఉన్నాయో పథకాలన్నీ కూడా అమలు చేసి ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దాను. అందుకని మీ చిన్న గ్రామం కనుక పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ గ్రామం అన్ని కూడా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి మేము తెలియజేస్తున్నాను. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కలిసి ఇక్కడ బీజేపీ మరి వెంకటరమణ గారు కూడా మనకు బాగా రోజు తిరుగుతున్నారు. అలాగే మన నాయకులందరూ కూడా రామకృష్ణ గారు కానీ, సీనిబాబు గారు కానీ, మన పార్టీ ప్రెసిడెంట్ సీనిబాబు కానీ, ఇంకా పెద్దలందరూ కూడా రోజు కూడా మన తోటి వచ్చి గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా రోజు తిరుగుతున్నారు. అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా అవగాహన ఉంది. అన్ని గ్రామాలు ఇదే పరిస్థితి. అన్ని గ్రామాల్లో కూడా జాయినింగ్స్ అవుతున్నాయి. వన్ సైడ్గా గ్రామాన్ని కూడా మీ గ్రామం అంతా వస్తుంది. మీ గ్రామం కూడా మీ నాయకుల మీద నమ్మకంతో మీ గ్రామానికి పూర్తి బాధ్యత చెప్పాను. నాకు మెజార్టీ తేవాలని చెప్పాను. నాయకులందరూ కూడా ఖచ్చితంగా మెజార్టీ తెస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా పనులు చేస్తాను. మా నాయకులు నమ్మితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక పని కూడా నేను చెప్పిన పనులన్నీ కూడా మీ గ్రామానికి అన్ని చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను.